How does philosophy influence the governance? What role do professional ethics plays in ensuring responsible public service? Hello everyone, welcome to Sai Ram Sampatra Education. I hope everyone is doing great and well preparing for the upcoming exams. మన కొత్త సిరీస్ హాట్ 25 లో భాగంగా మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, విచ్ ఇస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. మనం ఆల్రెడీ 15 క్వశ్చన్స్ వండర్ఫుల్ గా కవర్ చేసే ప్రయత్నం చేశాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మనం ఎవ్రీ యూనిట్ కి వచ్చేసి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఆన్సర్స్ కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ లో రెప్లికేట్ చేయొచ్చు. అండ్ చాలా మంది హాట్ 25 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ అడుగుతున్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ సాయి రామ్ సంపత్ర ఎడ్యుకేషన్ లో అవైలబుల్ గా ఉంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. ఆల్సో మీరు రోజు మీ ప్రిపరేషన్ లో ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇఫ్ యూ ఫైండ్ అవర్ కంటెంట్ వర్దీ ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ మాకు కూడా మరిన్ని వీడియోస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీ ముందుకు రావాలని ప్రోత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాము. బేసికలీ ఈ క్వశ్చన్ లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఫిలాసఫీ అనేది గవర్నెన్స్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని. అలానే ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది పబ్లిక్ సర్వీస్ డెలివరీలోని ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది మనము ఈ క్వశ్చన్ లో రాయాలి. బేసికల్లీ మనం ఏం చేస్తాము అంటే వి విల్ డిఫైన్ బోత్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇన్ ఇంట్రడక్షన్, అండ్ అలానే బాడీలో కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ తో ఫిలాసఫీని లింక్ చేస్తూ మనము బాడీ రాస్తాము. ఓకేనా? ఒక్కసారి స్ట్రక్చర్ ఎలా ఉందో మనం అర్థం చేసుకున్నాక రియల్ ఆన్సర్ ఏంటి అనేది మనం చూద్దాము. సో బేసికలీ మనం ఇంట్రడక్షన్ లో ఏం చేస్తాము అంటే ఫిలాసాఫికల్ ఐడియాస్ కి అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కి ఒక చిన్న డిఫరెన్స్ అనేది మనం ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నెన్స్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ షేప్డ్ బై ఫిలాసాఫికల్ ఐడియాస్. Immanuel Kant's notion of universal moral laws urges decision makers to act with integrity and fairness. So according to Immanuel Kant, notion of universal moral law ఏం చెప్తుంది అంటే మనకి డెసిషన్ మేకర్స్ అనే వాళ్ళు దే షుడ్ యాక్ట్ విత్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ అనమాట. ఫిలాసఫీ డిఫైన్స్ ద ఎథికల్ పర్పస్ of governance, while professional ethics guide public servants to remain accountable, transparency and committed to collective welfare over personal gain. సో ఫిలాసఫీ అనేది ఎథికల్ పర్పస్ ని గవర్నెన్స్ లో లీడ్ చేస్తే, ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది మనకి ఒక సివిల్ సర్వెంట్ ఎలా అకౌంటబుల్ గా ఉండాలో, ట్రాన్స్పరెంట్ గా ఉండాలో, పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఎలా వర్క్ చేయాలో రాదర్ దాన్ ద పర్సనల్ గెయిన్ అనేది మనకి నేర్పిస్తుంది అనేది ఇంట్రడక్షన్ లోనే చెప్పడం జరిగింది. సో గైస్, వీ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్ ఓవర్ హియర్. ఏంటంటే ఇది ప్రీవియస్ ఆన్సర్స్ కన్నా చాలా ఈజీ ఆన్సర్. సో చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకుంటాం మనము, అంతే ఫాస్ట్ గా అంతే కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ లో కూడా రాస్తాము. నౌ కమింగ్ టు ద బాడీ, మనం ఒక ఫ్లో చార్ట్ తో సబ్స్టాన్షియేట్ చేసి పెట్టుకుంటాము వేర్ రోల్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ రెస్పాన్సిబుల్ పబ్లిక్ సర్వీస్ అని చెప్పేసి మనం ఏమేం పాయింట్స్ రాయదలుచుకుంటున్నామో ఇక్కడనే ఫ్లో చార్ట్ లో ఇచ్చేస్తాం అనమాట. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఈ రోల్ ఆఫ్ పబ్లిక్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది మీరు క్లౌడ్ ఫార్మాట్ లో హెడ్డింగ్ ఇచ్చి ఇలా మీరు డిఫరెంట్ పాయింట్స్ తో మీరు ఇక్కడ రాస్తే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఫౌండేషన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ లెజిటిమసీ. ట్రస్ట్ అంటే మనకు తెలుసు, లెజిటిమసీ అంటే ఏంటి? లెజిటిమసీ అంటే చట్టపూర్వకంగా నమ్మకమైందనమాట. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎస్టాబ్లిష్ క్రెడిబిలిటీ, పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. క్రెడిబిలిటీ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ట్రస్ట్. సో ఇట్ విల్ ఆల్సో బిల్డ్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ అనమాట. When officials act with the honesty, transparency, citizens are more likely to trust a governance system and comply with rules. Ethical conduct transforms authority into legitimate power grounded in service rather than the control. సో ఎథికల్ కండక్ట్ అనేది అథారిటీగా మారినప్పుడు అది ఒక లెజిటిమేట్ పవర్ గా మారుతుంది రాదర్ దాన్ ద అరిస్టోక్రాటిక్ పవర్ అనమాట. అంటే అఘాయిత్యంతో కూడిన పవర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్యూరింగ్ COVID-19 మనకి ఏం జరిగిందంటే దేశ వ్యాప్తంగా రిపోర్ట్స్ అనేవి పబ్లిక్ కి చాలా ట్రాన్స్పరెంట్ గా చూపించడం జరిగింది, డైలీ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది, విచ్ గెయిన్ ఇట్ పబ్లిక్ ట్రస్ట్ కదా. సో డేటా రిపోర్టింగ్ కావచ్చు, క్వారంటైన్ రన్ చేయడం కావచ్చు, అలానే టైంకి అంబులెన్సెస్ వచ్చి పేషెంట్ ని తీసుకెళ్ళడం కావచ్చు. ఇలా రకరకాలుగా కోవిడ్ లో మనము పబ్లిక్ ట్రస్ట్ అనేది గెయిన్ చేసుకునే ప్రయత్నం చేసుకున్నాము త్రూ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనమాట. నెక్స్ట్, అకౌంటబిలిటీ అండ్ ఆన్సరబిలిటీ. Ethics demand the public servants are answerable to their decisions and outcomes. Mechanisms such as performance audits, ethical reviews, and citizen charters reinforce this culture of accountability. So, public servants అనే వాళ్ళు ఎప్పుడైనా పబ్లిక్ కి జవాబుదారీతనంగా ఉండాలి. జవాబుదారీతనం అంటేనే పబ్లిక్ సర్వెంట్స్ అని ఒక రోల్ మోడల్ గా మనం చూపించగలగాలి. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చేసిన పాలసీస్ కి, యాక్ట్స్ కి ఆన్సరబుల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఇక్కడ మగన్ రేగా యాక్ట్ మనం చూసాం కదా, విచ్ మ్యాండేట్ సోషల్ ఆడిట్స్ ఇన్ విలేజ్, టైమ్ టు టైమ్ సోషల్ ఆడిట్స్ కండక్ట్ చేయాలి, వేర్ లోకల్స్ కెన్ యాక్చువల్లీ క్వశ్చన్ ద ఆఫీషియల్స్ అబౌట్ దేర్ ఫండ్ యూసేజ్ అనమాట, which is holding them directly accountable to the governance. So this makes us remember Kant's philosophy, where officials must act in way that accept the universal law, that is ఒకరు ఫెయిర్ గా ఉండాలి, జస్ట్ గా ఉండాలి, అండ్ ఓపెన్ టు స్క్రూటినీ ఇన్ పబ్లిక్ సర్వీస్ అనేది మనకి గుర్తు చేయడం జరుగుతుంది. ఆల్సో ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది కరప్షన్ ని ప్రివెంట్ చేయడంలో, అబ్యూస్ ఆఫ్ పవర్ ని ప్రివెంట్ చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది. అలానే నెపోటిజం ని తగ్గించడంలో, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీటన్నిటిని ప్రివెంట్ చేయడంలో ఒక మోరల్ ఫైర్ వాల్ గా యాక్ట్ చేస్తుంది. అలానే probity, a key ethical value, ensures the officials remain incorruptible, act solely in public interest. So probity is basically the manchitanam ante elaga quality of having strong moral principles which uplift honesty and decency. So for example manaki ikkada lokayuts and lokpals where అకౌంటబిలిటీని హైయెస్ట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా బాగా ఎగ్జాంపుల్ గా పనికొస్తుంది మనకి ఆన్సర్స్ లో. సో ఈ లోకాయుట్స్ కావచ్చు, లోక్పాల్స్ కావచ్చు, ఇవన్నీ చాలా సింపుల్ అండ్ మనం ఎప్పుడూ నేర్చుకున్న ఎగ్జాంపుల్స్, ఈజీగా రెడీగా మనకు గుర్తొస్తాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనము కొన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకుంటే ఎగ్జామ్ లో రాయడానికి మనకి చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ అండ్ ఇంపార్షియాలిటీ. సర్వెంట్ అనేవారు అందరినీ ఒకటేలా ట్రీట్ చేయాలి, అందరి సిటిజన్స్ ని ఎనీ బయాసెస్ లేకుండా, ఫేవరెటిజం లేకుండా ఫెయిర్ గా ట్రీట్ చేయాలి. దానికి ఇమ్మెన్స్ ప్రొఫెషనల్ ఎథిక్స్ కావాలి, విచ్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ ఇంక్లూజివిటీని పెంచుతుంది, సర్వీస్ డెలివరీని పెంచుతుంది అండ్ పాలసీ మేకింగ్ లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి మనము ఒక ఫిలాసఫికల్ ఐడియాతో సబ్స్టాన్షియేట్ చేస్తున్నాము, లైక్ యూటిలిటేరియనిజం అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కూడా ఇదే చెప్తుంది మనకి, వేర్ మైనారిటీస్ అండ్ వల్నరబుల్ సెక్షన్స్ కి కూడా మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈక్విటీని పెంచాలి అని చెప్పి. ఓకే, ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, దాని ప్యాటర్న్ కానీ సెలెక్షన్ కానీ అదంతా కూడా అట్మోస్ట్ జస్ట్ గా ఈక్విటీతో ఇంపార్షియల్ గా జరుగుతుంది అనేది మనము ఎప్పటి నుంచో చూస్తున్నాము. కాబట్టి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సెలెక్షన్ అనేది బ్యూరోక్రసీ తాలూకా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏంటో మనకి నేర్పించడం జరుగుతుంది. అలానే ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది సర్వీస్ ఓరియంటెడ్ కల్చర్ ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో వర్క్ కల్చర్ ని పెంచుతుంది, సర్వీస్ ఓరియంటెడ్ కల్చర్ ని వర్క్ లో ఎలా డెలివర్ చేయాలి అనేది మనకి ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేది చాలా బాగా నేర్పుతుంది అనమాట. ఎథిక్స్ రీఫ్రేమ్ పబ్లిక్ సర్వీస్ యాజ్ అ మోరల్ డ్యూటీ రాదర్ దాన్ ద పవర్ పొజిషన్. సో అదొక పవర్ పొజిషన్, అదొక అథారిటీయే కాదు, పవరే కాదు, మోరల్ డ్యూటీ అది మనకి పబ్లిక్ సర్వీస్ చేయడం అనేది చాలా బాగా నేర్పుతుంది. దిస్ ఈక్వల్స్ ఇండియన్ ఫిలాసఫర్స్ లైక్ నిష్కామ కర్మ అంటే సెల్ఫ్లెస్ యాక్షన్, ఏమీ ఆశించకుండా మన పని మనం చేసుకెళ్ళిపోవడమే ఇండియా తాలూకా ధర్మం కదా, అదే దాన్ని నిష్కామ కర్మ అంటారు. అండ్ మోడర్న్ ప్రిన్సిపల్స్ లైక్ నాలెడ్జ్ స్టాండర్డ్స్ లైక్ సెల్ఫ్లెస్నెస్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, ఇంటెగ్రిటీ కావచ్చు. సో ఎథికల్ ప్రొఫెషన్ అనేది ఇట్ కెన్ బి బ్లెండ్ ఆఫ్ బోత్ నిష్కామ కర్మ అండ్ ద నాలెడ్జ్ స్టాండర్డ్స్ అనమాట. Such a mindset ensures that public servants remain committed to serving. సో ఇలాంటి మైండ్ సెట్ పబ్లిక్ సర్వెంట్స్ కి వాళ్ళ పనికి వాళ్ళు ఎదిరై ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ శ్రీధరన్ గారు. సో ఈ శ్రీధరన్ గారు ఈజ్ నోన్ యాజ్ ద మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ హిస్ ఇమ్మెన్స్ వర్క్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ యాజ్ వెల్ యాజ్ మెట్రో స్టేషన్స్. సో ఈ శ్రీధరన్ గారి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అండ్ హూ ఈస్ హీ, వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్స్ అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ మనం కన్క్లూజన్ చూద్దాము. ప్రొఫెషనల్ ఎథిక్స్ టర్న్ డ్యూటీ ఇంటూ డిసిప్లిన్డ్ యాక్షన్. ఎగ్జాంపుల్ వినోద్ రాయ్, కాగ్ ఆఫీసర్, వేర్ మనకి 2G స్పెక్ట్రమ్ లాంటి పెద్ద పెద్ద కేసెస్ ని బయట పెట్టారనమాట. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం కన్క్లూజన్ లో వాడితే చాలా హెల్ప్ అవుతుంది మనకి మార్క్స్ తెచ్చుకోవడంలో. హిస్ అన్వావరింగ్ ఇంటెగ్రిటీ డెమాన్స్ట్రేట్ హౌ ఎథికల్ పబ్లిక్ సర్వీస్ కెన్ challenge corruption, uphold accountability, reinforce citizens trust in democratic institutions అనేది మనము చూస్తున్నాము ఇతని ఎగ్జాంపుల్ ద్వారా. ఓకేనా, చాలా ఈజీ ఆన్సర్, రెడీ టు రైట్ ఆన్సర్. సో ఇలాంటి ఈజీ ఆన్సర్స్ లో మీరు ఎంత అద్భుతంగా మార్క్స్ తెచ్చుకోవచ్చో మనం ఇవాళ ఈ వీడియోలో చూసాము. స్టే ట్యూన్డ్ ఫర్ సాయిరామ్ సంపత్ రావ్ ఎడ్యుకేషన్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్.